మత్తయి 14వ అధ్యాయము 19వ వచనం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆహారం రెడీగా ఉందా 5,000 ప్రజలకి? మీకు అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలంటే, మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మీకు బిర్యానీ నేను ఇవ్వాలి. ఎగ్జాంపుల్, లేదు బిర్యానీ, కానీ బిర్యానీ ఇవ్వాలి. బిర్యానీ ఇవ్వాలంటే మీకేం తెలిసి ఉండాలి? అక్కడ ఎవరో వండుతుండు, ఏది బట్టి అంతా పెట్టి అన్నం వేసాడు, బిర్యానీ కలుపుతుండు, మన అందరికీ ఉంది అని అంటే మీరేం చేస్తారు? హ్యాపీగా కూర్చుంటారు. ఇక్కడ ఈ 5,000 పైగా ప్రజలకు అసలే తెలియదు, వారికి ఆహారం ఉందా లేదా అని కూడా వాళ్ళకి తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే కూర్చోమంటున్నాడు. అలాంటి టైంలో కొన్నిసార్లు మనం కూడా ఏం చేయాలి తెలుసా? కామ్గా కూర్చోవాలి. ఏం చేయాలి? నా ప్రభు చూసుకుంటాడని చెప్పేసి మనకేది కూడా అనుకూలంగా మన జీవితంలో లేనప్పుడు ప్రభు ఏమంటాడంటే నేను చూసుకుంటా అన్నాడంటే మనం సైలెంట్గా కూర్చోవాలి, అంతే. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది మనకు సంబంధమే లేదు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రం ఏం చెప్పాడు తెలుసా? కూర్చోండి అని అన్నాడు. అక్కడ ప్రజలు కూడా ఏం ప్యానిక్ అవ్వకుండా, అంటే ఏం ఆలోచించకుండా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదో చేస్తున్నాడేమో అని చెప్పేసి వాళ్ళు కూడా సైలెంట్గా అలాగే కామ్గా వారు కూర్చున్నారు కదండి. ప్రభు కూడా మన జీవితంలో కొన్ని వాగ్దానాలు ఆయన ఇచ్చినప్పుడు మనం ఏం నమ్మాలంటే ప్రభు చెప్పేశాడు చేస్తాడని చెప్పేసి మనం కూడా కామ్గా కూర్చోవటం మనకు రావాలి. హల్లెలూయా. అక్కడ ఆహారం లేదు కానీ కూర్చోమన్నాడు. ఆహారం ఇస్తాడంట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆహారం ఇస్తాడంట, కూర్చోండి అన్నాడు. కరెక్టేనా నేను చెప్పింది? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాట చెప్పేసరికి వారు కూడా సైలెంట్గా వారు కూర్చున్నారు. ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు, కానీ ఆయన మాట చెప్పాడు కనుక మేము సైలెంట్గా మేము కూర్చుంటాం. ఎవరందరికీ ఆహారం వచ్చిందో తెలుసా మీకు? ఎవరందరికీ ఆహారం దొరికిందో మీకు తెలుసా? కూర్చున్న వారికి మాత్రమే దొరికింది. లేచి వెళ్ళిపోయిన వారికి ఎవరికి దొరకలే. ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చోమన్నాడు కదా, కూర్చున్న వారికి మాత్రమే దొరికింది, వేరే వారికి దొరకలే. నేను ఎలా చెప్తున్నానంటే 12 బాస్కెట్స్ ఎంత? 12 గంపలు. 12 గంపలు ఎక్స్ట్రా మిగిలిందంట. అంటే కొందరు తీసుకోకుండా వెళ్ళారు, కొందరు వద్దనే వారు వెళ్ళిపోయారు. కొందరు ఏమన్నా అమ్ముతారంటే ఆ 12 గంపల్లో ఉన్న ఆ రొట్టె కానీ ఆ చేప కానీ మరి ఆ 12 శిష్యులు కానీ కొందరు అంటూ ఉంటారు, కొందరు టీచింగ్స్, అది వాళ్ళది. కానీ ఇది నేను చదువుతున్నప్పుడు నాకు అలా రెవల్యూషన్ నాకు వచ్చింది. సో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారు తెలుసా? 20వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఏమయ్యారు? తృప్తి పొందారు. అందరు కూడా ఏమయ్యారు తెలుసా? తృప్తి పొందారు. హల్లెలూయా. మనం ఎప్పుడంతా మనం వెయిట్ చేస్తామో, ప్రభు మనకిచ్చిన వాగ్దానానికి మనం వెయిట్ చేస్తామో, ఏమవుతాం తెలుసా? మనం కూడా తప్పకుండా తృప్తి పొందుతాం మన జీవితంలో. హల్లెలూయా. తప్పకుండా తృప్తి పొందుతాం, ఇంకా ఎక్స్ట్రా కూడా రావచ్చు మన జీవితం. ఆమేన్. సో ప్రభు ఈరోజు మనకు నేర్పించింది అదే. ఈరోజు ప్రభు మన మీద కనికరం చూపించాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కనికరం చూపిస్తే ఏమేమి అవుతుందో అది కూడా ప్రభు ఈరోజు మనకు నేర్పించాడు. సో అలాగే ఇక్కడ కూడా మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ 5 రొట్టెలను 2 చేపలు ఆయన ఏం చేశాడంటే ప్రభుకి కృతజ్ఞత ఆయన చెల్లించాడంట. హల్లెలూయా. కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా ఏమొచ్చింది?
ఆటోమేటిక్గా చేపలు వచ్చాయి, రొట్టెలు కూడా వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఈరోజు కూడా మనకున్న కొదువ, మన ఫినాన్సెస్ కావచ్చు, కొన్నిసార్లు మనం ఏం చేయాలి తెలుసా? బ్లెస్ చేయాలి. ప్రభువా, దీన్ని నాకు ఇచ్చి నాకు బ్లెస్ చేసావు, దీన్ని ఇంకా నాకు బ్లెస్సింగ్ అంటే దీని బ్లెస్సింగ్ నువ్వు మార్చు అని ప్రభుకు మనం ఎప్పుడు మహిమనిస్తామో, ఈ కుటుంబ పరిస్థితిని మార్చు ప్రభువా, నువ్వు చేయగలుగుతావు. ప్రభువా, ఈ ఆర్థిక స్థితిని నాకు మార్చు అని మనం ఎప్పుడు కృతజ్ఞత, మన దగ్గర ఉన్న ఆ కొద్ది దానితో మనం ప్రభుకు మనం కృతజ్ఞత మనం ఇవ్వటం మనం ప్రారంభిస్తామో, ప్రభు దాన్ని కూడా మన జీవితంలో ఆయన మల్టిప్లై చేస్తాడు. హల్లెలూయా. మనుషులంగా, క్రిస్టియన్స్ అని కాదు, సామాన్యంగా మనుషులే ఎలాంటి స్వభావం మనకు ఎలా ఉంటుందంటే, కొద్దిగా వచ్చిన తర్వాత దాంతో మనం తృప్తి పడం, ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ, దాని మీదనే దృష్టి పోతుంది. కానీ ఫస్ట్ ఇచ్చిన దాని మీద మన దృష్టి పోదు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి దృష్టి దేని మీద పోయింది తెలుసా? ఆ కొద్ది దాని మీద పోయింది. ఆ కొద్ది దాని మీద ఆయన దృష్టి పెట్టాడు కనుక ఏమైందంటే, ప్రభు ఇంకా అభివృద్ధిగా దాన్ని ఇంకా ఎంతగానో దాన్ని బ్లెస్ చేయగలిగాడు. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు. గాడ్స్ కంపాషన్ కమ్స్ ఆన్ అస్. ప్రభు యొక్క కనికరమైన మన మీద ఆయన చూపించేటప్పుడు అలాంటిది ప్రభు మన జీవితంలో కూడా ఆయన చేయగలుగుతాడు. 20వ వచనం ఇంకోసారి రీడ్ చేయండి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఇదే మాట్లాడుతున్నాడండి. వడ్డిచ్చిన ఆ 12 డిసైపుల్స్, శిష్యులు కదా, ఎవరు వెళ్ళి అడిగారు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర లేదని? శిష్యులు వెళ్ళి అడిగారు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఏమని? ఈ ప్రజల్ని పంపించేసేయండి, మనకు లేదు అని చెప్పేసి వీళ్ళే పంపించేది. కానీ ఎవరు తెలుసా? ఆ 12 ఆ గంపలు ఆ నిండా ఆ రొట్టెను చాపను ఎవరు మోసారు? శిష్యులే మోసారు తిరిగి. ఎందుకు 12 వచ్చిందంటే వారికి చూపించటానికి, రే మీరు వచ్చి అడిగింది తప్పైన వ్యక్తి దగ్గర నుంచి మీరు అడిగారు. వాళ్ళది పట్టుకున్నప్పుడు వాళ్ళకి అదే గుర్తొచ్చింది. మనం ఏమన్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర? వీరందరినీ పంపించేద్దామని అనుకున్నాం. కానీ మన చేతుల్లో మనమే పట్టుకుంటున్నాం. ఏంది ఎక్స్ట్రా ఉంది? ఏంది మన దగ్గర? మనం ఇచ్చింది కొద్దిగానే మనం ఇచ్చాము, కానీ ఎక్స్ట్రా మన చేతిలో ప్రభు పెట్టాడు అని వారు అనుకున్నారు. హల్లెలూయా. మోసింది వారే, ఆ 12 మందే. ఆ 12 మందే అడిగారు. ఆ 12 మంది వారి యొక్క చేతుల్లో కూడా ప్రభు ఇచ్చి ఏమని ప్రూవ్ చేశాడంటే, రే మీరు తప్పైన వ్యక్తి దగ్గర అడ్వైజ్ చేస్తున్నారు, నేను చూసుకుంటా అని ప్రూవ్ చేశాడు. హల్లెలూయా. అందుకే ఎక్కడ కూడా మనం బైబిల్ గ్రంథంలో వచ్చే చాప్టర్స్లో మనం ఏం చూస్తామంటే, ఈ శిష్యులు మాత్రం ఎక్కడ కూడా అడగరు. అంటే ఇంకా ఏం చేయాలి ఏది అడగరు. ఎందుకంటే వారి మీద పూర్తి విశ్వాసం పెట్టి వారు నడిచిన వారుగా వారు మారారు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు ప్రభు కూడా మన జీవితంలో ఎందుకైనా తీసుకొస్తాడంటే, నాట్ టు టేక్ అస్ త్రూ అ రఫ్ ప్యాచ్, అంటే ఒక కష్టమైన మార్గంలో మనం తీసుకెళ్ళటానికి కోసం కాదు, కానీ ప్రభు మీద మనం ఆధారపడితే, ప్రభు మీద మనం ఒక ఎక్స్ట్రా స్టెప్ పెట్టి మనం ప్రభుని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ప్రభు మన జీవితంలో ఏం చేయగలుగుతాడో చూపించడానికి. హల్లెలూయా. కొన్ని విషయాలు మంత్స్లో అవ్వచ్చు, కొన్ని విషయాలు అవర్స్లో అవ్వచ్చు, కొన్ని విషయాలు ఇయర్స్ అవ్వచ్చు కదా, కానీ ప్రభు తప్పకుండా ఆయన టైంలో ఆయన చేస్తాడు అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ప్రభు దగ్గర మనం అడుగుదాం, ప్రభువా నా దగ్గర ఉన్న ఆ కొద్ది విశ్వాసము, కొద్ది నమ్మకము, కొద్ది దాన్ని కూడా నేను నీ హస్తంలో ఇస్తున్నాను. నా జీవితంలో నువ్వు ఎలా నెరవేర్చాలనుకుంటున్నావు దాన్ని నెరవేర్చు ప్రభువా అని మనం అడగబోతున్నాం. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.